ఎవరది? తలుపులు బద్దలు కొట్టేసేలా ఉన్నారు. వస్తున్నాను, కాస్త ఆగండి. ఎవరిని చూసి భయపడి తలుపులు మోసేసావు? ఇది నన్ను చూడండి. వద్దు వద్దు. బయట ఎవరున్నారు ముందే చెప్పుండొచ్చు కదా. మోటు ఈ రోజు మనల్ని పైకి పంపించేయడానికి టికెట్ బుక్ చేసినట్టున్నారు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే మన చేతుల్లో అసలు ఏమీ ఉండదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. లోపల కూర్చుని మీటింగ్లు పెట్టారా? మర్యాదగా బయటకు రండి. మీరెవరు? నా పేరు మ్యారీ. నేను వాళ్ళ సర్వెంట్ని. వాళ్ళకు వంట చేసి పెడుతున్నాను. వాళ్ళు ఎంతవరకు నాకు శాలరీ ఇవ్వలేదు. మిమ్మల్ని చూసి వెనక కిటికీలోంచి పారిపోతున్నారు. మనకు డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తున్నారు. ఇంట్లో సర్వెంట్ మేడం పెట్టుకున్నారా? పదండి, వెనక వైపు వెళ్దాం. పదండి త్వరగా. ప్లీజ్ వాళ్ళని పట్టుకుని నా శాలరీ కూడా ఇప్పించండి. త్వరగా వెనక వైపు వెళ్ళండి బాబు, లేదంటే వాళ్ళు పారిపోతారు. యాహూ! లగాయత్తు. ఎవరు ఈ అతిలోక సుందరి? ఈ అందమైన అమ్మాయిని నేనే. కసిటేరా, మమ్మల్ని కాపాడు. మేము చాలా కష్టాల్లో ఉన్నాం. అప్పులు ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని తరుముతున్నారు. ఆకలి దంచేస్తున్న సమోసాలు కూడా తినలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే బాబా, మీరేం దిగులు పడకండి. అప్పుల వాళ్ళని వదిలించుకోవడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఐడియా ఇస్తాను. మీ ఇద్దరు రూపాలు మార్చుకుని వేరే వాళ్ళలా తిరగండి. అప్పుడు మిమ్మల్ని ఎవరూ కనిపెట్టలేరు. కానీ మేము ఎవరి రూపాల్లోకి మారాలి? ఎలా మారాలి? అవును, రోజంతా ఇలా ఆడవేషాలు తిరగడం మా వల్ల కాదు. రూపాలు మార్చడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నేను పత్రికల్లో బోల్డ్ అంత మందిని చూశాను. ఇప్పుడే మీ రూపాలని మార్చేస్తాను. లాగాయితో గసెటేరాం, నిజంగా నీ చేతిలో చాలా విద్య ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఎవ్వరూ గుర్తుపట్టారు. థ్యాంక్ యూ కసిటేరాం. నీ నోటితోటే మాకు పేరు కూడా పెట్టేయి. మోటు పేరు ఆమిర్ చాన్, ఇక నీ పేరేమో ఫకీర్ చాన్. పదండి, తిన్నగా టీ కొట్టి బాబాయ్ దగ్గరికి వెళ్దాం. ముందు ఆయన మిమ్మల్ని ఇద్దరిని గుర్తుపడతాడో లేదో చూద్దాం. నేను కంట్రోల్ చేసుకోలేను. సువాసన. అరే, నువ్వేం చేస్తున్నావు మోటు? నువ్వు ఇలాంటి వెధవేషాలు వేసావంటే నిన్ను అందరూ గుర్తుపెట్టేస్తారు. గసీటే రామ్జీ, మీకు గనక మోటుపతులు కనిపిస్తే మాకు చెప్పండి. వాళ్ళ కాళ్ళు విరక్కొట్టాలి. మా దగ్గర అప్పు తీసుకుని తెచ్చడం లేదు. వాళ్ళు మనల్ని గుర్తుపట్టక ముందే మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. హలో, చింగం గారు కూడా మనల్ని గుర్తుపట్టలేదు. అంటే ఈ ఊళ్ళో ఇంకా ఎవరు మనల్ని గుర్తుపట్టలేరు. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే పతలు. ఇక సుఖం అంటే సుఖమే. అయ్యమ్మా, వీళ్ళు అమీర్ చంద్ ఫకీర్ చంద్ కదా. వీళ్ళు కనిపిస్తే కాల్చి పారేయమని ఆర్డర్స్ ఉన్నాయి. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మన సుఖం పారిపోయినట్టుంది మోటు. ఇక మనకి అన్ని కష్టాలే. చిక్కితే చిత్త కొట్టేస్తారు. పరిగెత్తు. అరే, ఇన్స్పెక్టర్ గారికి ఏమైంది? ఆగండి ఆగండి. ఓ, ఇన్స్పెక్టర్ చింగం, ఎవరో నేరస్తుల్ని పట్టుకుంటున్నట్టున్నారు. ఒకవేళ నేను గనక అతనికి సహాయం చేయగలిగితే నాకు పోలీసు ఉద్యోగం దొరుకుతోంది. ఆ తర్వాత నేను అవుతాను దొంగ. దొంగ, పట్టుకోండి పట్టుకోండి. ఆగండి. అయ్యమ్మా, నా వెనకాల ఈ డాగి ఎందుకు పడుతోంది? డాగి పారిపో. అయ్యమ్మా, డాగి నుంచి కాపాడండి. కిందకి రండి ఇన్స్పెక్టర్ సాబ్, కిందకి రండి. మనం దొంగల్ని పట్టుకోవాలి. ఈ ఇన్స్పెక్టర్ దేనికి పనికొచ్చేలా లేడు. నేనే ఏదో ఒకటి చేయాలి. పతలు, ఆ షిప్ లో దాక్కుందాం. మన కర్మ ఇలా కాలిందేమిటి? చింగం గారు మనల్ని ఎవరో నేరస్తులు అనుకుంటున్నారు. మోటు, ఇప్పుడు ఏం చేద్దాం?
కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. ఇప్పుడు ఈ వేషాలు తీసేద్దాం. చింగం గారు మనల్ని వెంబడించడం మానేశాక మళ్ళీ ఈ వేషాలు వేసేసుకుందాం. వేషాలు వేసుకుంటే చింగం గారు వెంబడిస్తున్నారు, వేషాలు తీసేస్తే వీళ్ళు వెంబడిస్తున్నారు. మోటు ఏదో ఒకటి చెయ్యి. అరే నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. అదిగో అక్కడ చూడండి మోటు పతులు. పదండి, వాళ్ళు వదలకూడదు. ఐడియా సజ్జి. ఏం చేస్తున్నావు? వీళ్ళ చేతిలో రాళ్ల దెబ్బలు తినడం కంటే బోట్లో తిరిగి గాలి దెబ్బ తినడం బెటరు. పట్టుకోండి, వాళ్ళని వదలకూడదు. కాపాడండి. సువాసన, మోటు ఏం చేస్తున్నావు? సమోసా, సమోసా, సమోసా కాదు. కాపాడండి. త్వరగా వేషాలు మార్చేద్దాం, లేదంటే వాళ్ళు అసలు ఈ రోజు మనల్ని వదిలిపెట్టరు. అరే ఇదేంటి? ఈయన మళ్ళీ వెంటబడుతున్నాడు. ఆగండి, లేదంటే షూట్ చేస్తాను. నేరస్తులు ఇక్కడ ఉన్నారు. నేను పోలీస్ అయిపోవటానికి ఇదే మంచి అవకాశం. ఆగండి. అయ్యమ్మా. ఔ. ఔ. ఇన్స్పెక్టర్ అవడానికి అసలు ఇతనికి అర్హత లేదు. ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ అయితే తప్ప పని జరిగేటట్టు లేదు. హిందుస్థాన్ మీద ఒట్టు, భారత్ మాత మీద ఒట్టు, వీళ్ళని నేను వదిలిపెట్టేది లేదు. ఈ మోతీ చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మధ్యలో ఈ డాగీకి ఏమైనట్టు? ఇదెందుకు మన వెంట పడుతుంది? ఈ రోజన్నీ వింతలే జరుగుతున్నాయి. చూసిన వాళ్ళందరూ మన వెంటే పడుతున్నారు. చట్టం మీద ఒట్టు, మర్యాదగా ఆగండి. నా చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఈ పోలీసు ఉద్యోగం చాలా కష్టం. అదృష్టం ఎవరు పట్టుకోలేకపోతున్నారు. ఒక విషయం అర్థమైంది. మనల్ని వదిలిపెట్టకూడదని అది నిర్ణయించుకున్నట్టుంది. తప్పుకోవయ్యా, తప్పుకో. ఓ నాయనో, కాపాడండి. అయిపోయా. అబ్బాయా. జింగిలకడి. ఆగండి, నేను చెప్తున్నాను కదా, ఆగండి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. త్వరగా నేను ఇన్స్పెక్టర్ గారికి సహాయం చేయాలి. హాయ్ సార్ బచ్చా. చింగం సార్, మీరేం భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను. అయ్యమ్మా, ఈ డాగి నా వెనకాల ఎందుకు పడుతోంది? కాపాడండి. అయ్యమ్మా, ఈ డాగి చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. ఏమిటిది నా మీద కూర్చుంది? అది ఉస్, ఉర్ర్. అసలు ఇదేంటి? అన్ని సమస్యలు నా మీదకే వచ్చి పడుతున్నాయి. అయ్యో అయ్యమ్మా. మనం ఆ పోసుకు గుద్దుకునేలా ఉన్నాం. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. వేగం పెంచేద్దాం, ఆ పోసు పై నుంచి దూకేద్దాం. అయ్యమ్మా. చింకం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. ఎప్పుడు చెప్పండి, చెప్పండి 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 చెప్పండి. మిమ్మల్ని చంపాలా లేక వదిలిపెట్టాలా? ఎవరు మీరు? మోటు పత్తులు మీరా? సార్ నిజం చెప్పండి, మేమేం తప్పు చేశాం? మమ్మల్ని చూడగానే ఎందుకు షూట్ చేస్తున్నారు? అమీర్ చంద్, ఫకీర్ చంద్ ఘోరమైన నేరస్తులు. కనిపించిన వెంటనే కాల్ చేయమని ఆదేశాలు ఇచ్చారా? మీ ఇద్దరి వల్ల ఇప్పుడు దాకా నేను చాలా అలసిపోయాను. నేను మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. నా చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్.